ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. బిఎల్ఓలు డిజిటలైజ్ చేసిన సమాచారం ఆధారంగా ముసాయిదా జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. 2,64,87,000 ఓట్లను ముసాయిదాలో పొందుపరిచారు. ఇది 78.30% ఉంది. ఇందులో 92 లక్షల ఓట్లకు నోటీసులు ఇవ్వనున్నారు. నోటీసు ప్రక్రియ నెల రోజుల పాటు కొనసాగుతుంది. మరోవైపు నెల రోజుల సమయం సరిపోదని మరింత గడువు కావాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రధాన ఎన్నికల అధికారిని కోరారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో భాగంగా మరో ప్రక్రియ మొదలైంది. ముసాయిదా జాబితాలోని 2,64,87,000 మంది ఓటర్లలో 92 లక్షల మందికి నోటీసులు ఇవ్వాలని ఎన్నికల అధికారులు నిర్ణయించారు. ఇందులో 60 లక్షల అనామలీస్తో పాటు 32 లక్షల నో మ్యాపింగ్ ఓట్లకు నోటీసులు ఇవ్వనున్నారు. ముసాయిదా జాబితాకు సంబంధించిన వివరాల్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అఖిలపక్ష సమావేశం నిర్వహించి రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. నోటీసులు, అభ్యంతరాల స్వీకరణకు సంబంధించి రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అడ్రస్ మార్పు గాని ఇతర నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఓటర్స్ ని గాని ఫామ్ 8 ద్వారా మార్పు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. 30 రోజుల వరకే ఈ క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ గడువు ఉంది. 16 సెప్టెంబర్ వరకు నోటీసెస్, దాని హియరింగ్ అంతా కూడా మొత్తం 2 నెలల వరకు ఇది కొనసాగుతుంది. ఫైనల్ లిస్ట్ వచ్చేసి 19 అక్టోబర్కి వస్తుంది. అయితే కొంతమంది ఈ గడువు సరిపోదు, 90 లక్షల మందికి నోటీసులు ఇచ్చి వారి వివరణ సేకరణ చేసి దాన్ని డిస్పోజ్ చేసేంతడానికి సరైనటువంటి సమయం సరిపోదు అనేటువంటిది చెప్పడం జరిగింది. వీలైతే దీన్ని పొడిగించాలని చెప్పి సీఓ గారిని కోరినప్పుడు వారు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని పోతామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బాగానే జరిగింది. టౌన్స్ తోని సిటీస్ తోని చూస్తే మనకు మంచిగా జరిగిన విషయాన్ని కూడా మేము అభిప్రాయపడ్డాం. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలోనే దాదాపు ఒక 40-45% ఓటర్స్ లిస్ట్ లో ఉన్న వాళ్ళది ఇబ్బందికరంగా పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ బహుశా మరి 2-3 దిక్కుల ఓటర్స్ సంఖ్య ఉండొచ్చు. తర్వాత మేము ఇంటి కిరాయి ఉండే వాళ్ళ సంఖ్య ఎక్కువ కాబట్టి నగరాలలో మేము షిఫ్టింగ్ ఉన్నామని చెప్పడం జరిగింది. మరి వాళ్ళని ఎట్లా మరి వేరే దగ్గర నమోదు చేసుకుంటారా అని అడగడం జరిగింది. అంటే ఫామ్ 6 ఇచ్చి మరి కొత్త ఓటర్స్ గా నమోదు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అది చాలా స్పష్టంగా చెప్పాలి, నొక్కి చెప్పాలని చెప్పి మేము ఎలక్షన్ అధికారికి చెప్పాం. ముసాయిదా జాబితా వెలువరించిన వెంటనే 92 లక్షల మందికి నోటీసులు ఇవ్వనున్నారు. ఇందులో 60 లక్షల మందికి పైగా ఓటర్లు అనామలీస్ గా గుర్తించారు. 2002లో ఓటు వివరాలు సమర్పించినప్పటికీ సమాచారం సరిగ్గా లేకపోవడంతో ధృవీకరణ కోసం వాళ్లకు నోటీసులు జారీ చేస్తున్నారు. మిగతా 32 లక్షల మంది ఓటర్లు 2002 వివరాలు సమర్పించలేదు. వాళ్ల కుటుంబ సభ్యుల వివరాలు పొందుపర్చలేదు. వీళ్లందరినీ అన్మ్యాపింగ్ కింద పేర్కొన్నారు. వీళ్లందరికీ సెప్టెంబర్ 16వ తేదీ వరకు బిఎల్ఓల ద్వారా నోటీసులు జారీ చేయనున్నారు. అక్టోబర్ 15వ తేదీ వరకు వీటిపై అభ్యంతరాలు, వివరణ తీసుకోనున్నారు. నోటీసులు వస్తే దాని కింద కేంద్రం ఇదివరకే సూచించిన 11 పత్రాల్లో ఏదో ఒకదాన్ని సమర్పిస్తే సరిపోతుందని ఎన్నికల అధికారులు చెప్తున్నారు.